ఓహో అల్లు అర్జున్. ఓకే ఓకే, అవును కదా. అది ఏయే కదా, ట్రిపుల్ ఏనా? నేను డబుల్ ఏ అనుకుంటున్నాను. థియేటర్ ఉండేది అమీర్పేటలోనా? నాకు తెలియదులే, నాకు ఎలా తెలుస్తుంది? తిరిగితే తెలుస్తుంది. మా ఆయన ఇంకా నన్ను అన్ని తిప్పలేదులే, హైదరాబాద్ అంతా తిప్పట్లా నన్ను. నేను రీసెంట్గానే కదా వచ్చాము. అన్నీ తిరగాలంటే ఎక్కడ కుదురుతుంది? టైం ఉండాలి, మనీ ఉండాలి, అన్నీ ఉండాలి కదా తిరగాలంటే. డోర్ది, డోర్ దీపు, డోర్ తీసి ఆ రూమ్లో ఫ్యాన్ ఆపేసి రాపు. వెళ్ళు రండి. సరే, అప్పటి వరకు ఏం చేస్తావు? ఖాళీగా లైవ్కి వచ్చి అందరితో మాట్లాడుతూ ఉంటావా? నేను ఎక్కిస్తారా? ఎక్కు. ఎందుకు దిగా? రా ఎక్కిస్తా. దా పట్టుకో, పట్టుకొని ఎక్కు. ఎక్ ఎక్. అచ్చచ్చ. ఆ సినిమా ఉంది కదా, ఏ సినిమా అబ్బా? జాతిరత్నాలు. జాతిరత్నాలు సినిమా చూసావా? నువ్వు ఎప్పుడు అలా అన్నా నాకు అదే గుర్తొస్తుంది, అందుకే నవ్వుతాను. నీకు ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఇంక రానంటాడు కదా. నాకేమో అదే గుర్తొచ్చి నవ్వుతాను. నేనే నవ్వుతున్నానని నువ్వేమనుకుంటావు? అందుకే నేను కిందకు సైడ్కి వెళ్ళి నవ్వుతాను, సరేనా? ఎందుకంటే ఆ సినిమా నాకు చాలా నవ్వు వస్తుంది. ఎప్పుడు చూసినా నవ్వు వస్తుంది నాకు ఆ సినిమా. చెప్పారు కదా, జాగ్రత్త సినిమా చూడలేదా? దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అందుకే నాకు నవ్వచ్చు, ఇంకేం లేదు. సినిమా చూసావా? చాలా సీరియస్గా అడుగుతున్నా అని లైవ్ రావడం వల్ల ప్రాబ్లం అయితే చెప్పు. నీ ఇష్టం కదా, నీకు రావాలనిపిస్తారా లేదంటే లేదు, నేనేం చేయలేదు. ఓకే. చెప్పు, నేను చెప్పాలా? సరే రావద్దు, ఓకే? నిజంగానే రాకూడదు. ఎందుకు అలాగా? మామూలుగా ఉండొచ్చు కదా, చెప్పు. ఫస్ట్ ఎంత బాగా మాట్లాడేవాడివి కదా, అట్లాగే ఉండు. రామ్ గుడ్ బాయ్ కదా, పేరేమో రామ్ అని గుడ్ బాయ్ అని పెట్టుకున్నా. కట్ చేస్తావన్నా? సరే, నీ ఇష్టం. ఏం చేస్తావు? కట్ చేస్తావా పాప? సరే బాయ్. ఎందుకు అలా చేస్తున్నావే? స్క్రోల్ చేస్తున్నావా? ఇంకెవరో ఉన్నారు లైవ్లో. ఫస్ట్ నాకు ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అంటే ప్రాబ్లం చెప్పలేదు. నువ్వు ఫస్ట్ మంచిగా ఉండేవాడు కదా, మంచిగా మాట్లాడేవాడు కదా. నువ్వేంది పాప, ఏం చేస్తున్నావు నువ్వు? రామ్, నీకు 5 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయ్యో ఉండవే అమ్మా. ఓకే, గుడ్ బాయ్. గుడ్ బాయ్.